1977లో నేను డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల్లో పీకే గారి ప్రోత్సాహంతోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి సదస్సుని తిరుపతిలో నిర్వహించాం. ప్రధానమైనటువంటి అంశం రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కృష్ణానది జలాలు తరలింపే ఏకైక పరిష్కార మార్గమని విశ్వసించి ఆ సదస్సులోనే ఒక ఏకగ్రీవ తీర్మానం చేసుకుని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పిలిపించి వేలాది మందితో విద్యార్థి యువజనులను సమీకరించి హైదరాబాద్లో మహాప్రదర్శన నిర్వహించాం. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు దశాబ్దాలుగా కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించాలనేటువంటి నినాదంతో అలు పెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నాం. లాఠీ దెబ్బలు తిన్నాం, జైలుకి వెళ్ళాం, అనేక కష్ట నిష్ఠూరాలకు ఓర్చుకోవడం జరిగింది. పీకే గారి పేరు చెప్పగానే నాటి తరానికి, మధ్య తరాలకి, ఈనాటి తరంకు కూడా రాయలసీమ కరువుపై గళమెత్తినటువంటి కృష్ణా జలాల మళ్లింపుకై అహర్నిశలు పోరాడినటువంటి ఒక కమ్యూనిస్టు యోధుడుగా తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మిగిలిపోయారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కమ్మటి రామచంద్రయ్య గారిని వేదికపై రావాల్సిన కోరుతున్న జగదీష్ గారికి శ్రమలు. రాష్ట్ర విభజన ముందు, విభజన తర్వాత జుట్లు పట్టుకుని తగాదపడేటువంటి స్థితికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా రైతులు చుట్లు పట్టుకొని తగాదపడితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ దగ్గర కలబడి కొట్టుకున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం దగ్గర అలాంటి ఘటన పునరావృతమైంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులను మోహరించి శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర, పులిచింతల దగ్గర జల విద్యుత్తును తయారు చేసుకోవడం జరుగుతున్నది. తెలంగాణ గడ్డపైన కూడా దూరాల ప్రాజెక్టు, అక్కడ కూడా పోలీసులను పెట్టి జల విద్యుత్తును తయారు చేశారు. నిన్న మొన్న నేను టీవీ డిబేట్స్ లో పాల్గొంటుంటే ఒక మహబూబ్ నగర్ జిల్లా జలసాధన సమితి నాయకుడే చెప్పాడు,
శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర, పులిచెంతల దగ్గర పోలీసులు పెట్టారంటే అర్థం ఉంది. తెలంగాణ గడ్డ పైన కూడా జోరాల దగ్గర ఎందుకు పోలీసులు పెట్టి విద్యుత్తు తయారు చేయాలి కేసీఆర్ గారు అని మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు కూడా ప్రశ్నించాడు. ఈ తగాదాల నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మొన్న అర్ధరాత్రి ఒక గజెట్ నోటిఫికేషన్ ద్వారా కృష్ణా యాజమాన్య బోర్డుకు, గోదావరి నది యాజమాన్య బోర్డుకు వాటి జ్యూరిడిక్షన్ పరిధులను నిర్ణయించి అధికారాలను కట్టబెడుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇదే పని 6 ఏళ్ల క్రితం చేసుకుంటే, పోనీ 4 ఏళ్ళ 5 ఏళ్ల క్రితం చేసుకుంటే, నేను ఇంతవరకు ప్రస్తావన చేసినటువంటి దుర్ఘటనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగి ఉండేవి కావు. మోడీ గారి ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి బోర్డులకు అధికారాలను అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలన్నటువంటి మాట మొన్నటి వరకు పెడచెవిన పెట్టబట్టే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ దుస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనం. కానీ మరోవైపున తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రభుత్వం మంత్రులు కారాలు మిరియాలు నూరుతున్నారు. దీన్ని అంగీకరించాం, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, దీని అంతు తేలుస్తాం అని భీకరాలు పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకే తెలంగాణ ఏర్పడింది. ఆ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది, అందుకనే రాష్ట్రం వచ్చింది. ఆ విభజన చట్టంలో కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వినియోగానికి ఎలాంటి వాటిని అమలు చేయాలో నిర్దేశించేటువంటి ఆ చట్టంలో ఉన్న అంశాలను మాత్రం అమలు చేయడానికి వీల్లేదని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తారు. ఇదెక్కడే సౌఖ్యం? చట్టంలో ఒకటి అమలు అయ్యి మరొకటి అమలు చేయద్దని కోరడం అంటే అది చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడమే. ఇది కేసీఆర్ గారికి తెలియదా? తెలంగాణ సమాజానికి తెలియదా? రాజకీయ పార్టీలకు తెలియదా? తెలుసు, తెలిసే మాట్లాడుతున్నారు. నేను కొన్ని వివాదాస్పదం చేస్తున్నటువంటి కొన్ని అంశాలను మీ ముందుంచి, పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కృష్ణా నదిలో లభించేటువంటి నీరు ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు జరగలేదు కాబట్టి మరో ట్రిబ్యునల్ను నియమించి ప్రాజెక్టుల వారిగా నీళ్లు కేటాయించిన తర్వాతనే ఈ బోర్డులకు అధికారాలు కట్టజెప్పాలి అని డిమాండ్ చేస్తామన్నారు. ఇది నిజమా? 1969లో బచావో ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం నియమించింది.
అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956 మేరకు విచారణ జరిపి 1973లో తీర్పిస్తే 1976 జూన్ 1వ తారీఖు నుంచి అమలులోకి వచ్చింది బచావో ట్రిబ్యునల్ తీర్పు. ఆనాడు ఏ అంశాలైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ లేవదీస్తున్నదో వాటన్నింటిపైన లోతైనటువంటి చర్చ జరిగింది. ఏంటి అంశాలు? తెలంగాణలో పరివాహక ప్రాంతం ఎక్కువ, ఆంధ్ర రాయలసీమలో పరివాహక ప్రాంతం అంటే ఆ కృష్ణా నదికి నీటిని సరఫరా చేసే ప్రాంతం, వర్షపు నీటిని చేర్చేటువంటి ప్రాంతం పరివాహక ప్రాంతం అంటే అది రాయలసీమలో కోస్తాంధ్రలో తక్కువ, తెలంగాణలో ఎక్కువ. మాకు నీళ్ళు ఎక్కడ ఎక్కువ కావాలని అడుగుతున్నారు. ఇదే ప్రశ్న 1980 కాలంలోనే బచావో ట్రిబ్యునల్ ముందు కర్ణాటక ప్రభుత్వం చాలా పెద్ద వాదన వినిపించింది. ఎందుకంటే మొత్తం కృష్ణా నది మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఈ అన్ని రాష్ట్రాల్లో కంటే 44% కర్ణాటకలోనే మనది పరివాహక ప్రాంతం. వర్షపు నీటిని నదికి చేర్చేది తక్కువే, కానీ విస్తీర్ణం ఎక్కువ. అక్కడ మాకు నీళ్ళ కనుక ఎక్కువ కావాలని డిమాండ్ చేశారు. ఆ చర్చ తర్వాత ముగిస్తూ బచావో ట్రిబ్యునల్ చెప్పింది, మొదట ఎవరు ప్రాజెక్టు కట్టుకొని వినియోగించుకుంటున్నారో ఆ ప్రాజెక్టుల ప్రాతిపదిక పైన ప్రామాణికంగా తీసుకుని నీటిని కేటాయిస్తాం. ఇదే అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి, అమెరికన్ చట్టాలు చెప్తున్నాయి. ఇక్కడ పరివాహక ప్రాంతం అనేది పరిగణలోకి తీసుకోబడదు అని పక్కన పడేసి మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు కృష్ణా డెల్టా 1856లోనే దాంతో మొదలుపెట్టి కేసీ కెనాల్, తుంగభద్ర హై లెవెల్ కెనాల్, ఎగువ కాలువ, దిగువ కాలువ, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, నాగార్జున సాగర్, ఇలా ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించుకుంటూ వచ్చారు. ఎక్కువ నీటిని కేటాయించమని డిమాండ్ చేసింది అన్నది కూడా చర్చ జరిగింది. వాస్తవిక దృష్టితో నిర్ధారణ చేసి కృష్ణా డెల్టాకి 121.2 టీఎంసీలు, నాగార్జున సాగర్కు 222 టీఎంసీలు, కేసీ కెనాల్కు 39.9 టీఎంసీలు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్కి 32.5 టీఎంసీలు, లో లెవెల్ కెనాల్కి 29.5 టీఎంసీలు, జూరాల 17.8 టీఎంసీలు, రాజోలిబండ డైవర్షన్ కు 15.9 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ కు ఇట్లా చిన్న పెద్ద ప్రాజెక్టులకన్నిటికీ నీటిని ప్రాజెక్టుల వారీగానే కేటాయించారు. ఇంత జరిగి దశాబ్దాలు గడిచిపోయి నీటిని వినియోగించుకున్న తర్వాత ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించలేదని. ముందు కొత్తగా కేటాయించారు ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. ఇంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. అందుకనే నేను గణాంకాలు చెప్పా ఏ ప్రాజెక్టుకి ఎంత అనేది. ఇదే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఆ బచావో ట్రిబ్యునల్ ముందు ఆంధ్ర వాళ్ళు ప్రకటన సాగింది, వాళ్ళ మాట చెల్లుబాటు అయింది, మా మాట వినలేదని అంటున్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? 1972 నుంచి 1983 వరకు పివి నరసింహరావు గారు, జనగాం వెంకటరావు గారు, మరి చెన్నారెడ్డి గారు,
ఉన్న ముఖ్యమంత్రులందరూ తెలంగాణ వాళ్ళే. మర్రి చెన్నారెడ్డి కంటే గొప్ప నాయకుడు కాదు కదా కేసీఆర్ గారు. ప్రత్యేక తెలంగాణ కావాలని మొదట డిమాండ్ చేసి ఉద్యమం చేసిన పెద్ద మనిషి కదా ఆయన. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ కాలంలో. మరి ఆ ముఖ్యమంత్రుల కాలంలోనే తెలంగాణ బాధను వినిపించలేదని ఈరోజు కేసీఆర్ చెబితే, తెలంగాణ సమాజం దాన్ని నమ్మితే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత 2000 మే 31వ తారీఖు గడువు ముగిసిందే బచావో ట్రిబ్యునల్కి. కర్ణాటక, మహారాష్ట్ర అడిగారు ట్రిబ్యునల్ నియమించమని. 2004లో ప్రజెక్ట్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు. ఆ ట్రిబ్యునల్ చెప్పింది, బచావో ట్రిబ్యునల్ ఏదైతే నిర్ణయించిందో 75% ప్రామాణికంగా, అంటే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు సగటున లభించేటువంటి కృష్ణ నీరు ఆధారంగా ప్రాజెక్టుల వారిగా ఏవైతే బచావో ట్రిబ్యునల్ కేటాయించిందో వాటిని సమీక్ష చేయడానికి వీలేదు, పునఃపంపిణీ చేయడానికి వీలేదు అని బచావో ట్రిబ్యునల్ చెప్పింది. దాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పులో పునరుద్ఘాటించారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, బచావో ట్రిబ్యునల్ మిగులు జలాలను దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వరదొచ్చినప్పుడు నష్టపోతుంది, కరువు వచ్చినప్పుడు నష్టపోతుంది, అందువల్ల మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటిని అంచనా వేసింది. 65% ప్రామాణికంగా ఎన్ని దొరుకుతాయి, ఇంకా మిగులు జలాలు ఎన్ని దొరుకుతాయి లెక్కల కట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసింది. ఆ పంపిణీని మాకు అన్యాయం జరిగిందని, మిగులు జలాలను పంచడానికి వీల్లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దావా వేసింది. కేసు నడుస్తూనే ఉన్నది. విభజన తర్వాత తెలంగాణ కూడా జాయిన్ అయింది దాంట్లో. ఈరోజు కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు 50-50, 50-50, 811 టీఎంసీలు కేటాయించారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. మాకు 405 టీఎంసీలు ఇవ్వండి, మీరు 405 టీఎంసీలు తీసుకోండి అని బేరాలు ఆడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సాధ్యమా? దానికోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ట్రిబ్యునల్ వేయమని డిమాండ్ చేస్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, బచావో ట్రిబ్యునల్ కేటాయింపును పునఃపంపిణీ చేయడానికి వీలేదని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది. భవిష్యత్తులో ఏ ట్రిబ్యునల్ వచ్చినా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు నడుస్తున్నది. ఒక ట్రిబ్యునల్ తీర్పే వ్యాఖ్యలో ఉన్నప్పుడు మూడో ట్రిబ్యునల్ ఏ విధంగా వేయగలడు? మహారాష్ట్ర, కర్ణాటక ఒప్పుకుంటాయా? అప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టులో ఉన్నది ఏం కలుగుతుంది? పోనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ట్రిబ్యునల్ వేయడానికి, 2 రాష్ట్రాల మధ్య వేయడానికి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 అంగీకరిస్తుందా, అనుమతిస్తుందా? కేసీఆర్ గారికి తెలియదా? ఇది తెలిసే వివాదాన్ని పెట్టుకుని కొన్ని అక్రమ ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఏంటా అక్రమ ప్రాజెక్టులు? నేను ఇంతవరకు చెప్పిన బచావో ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాల ప్రాజెక్టులు 1, విభజన చట్టంలో 6 ప్రాజెక్టులు తెలుగు గంగా, హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగొండ ఆంధ్రప్రదేశ్కి, కల్వకుర్తి, నెట్టంపాడు తెలంగాణ ప్రాజెక్టులు ఆ విభజన చట్టంలో పేర్కొన్నారు. అవి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి, వాటికి నీటిని సరఫరా చేసే దానిపైన దృష్టి సారించాలి, సమస్యకు పరిష్కారం కనుగొనాలని చట్టంలో చెప్పారు. ఈ 6 ప్రాజెక్టులే పేర్కొన్నారు విభజన చట్టంలో. కానీ దురదృష్టం
శ్రీశైలం ఎడబ్రాంచ్ కాలువ ఉమ్మడి ప్రభుత్వమే చేపట్టిన దాన్ని విభజన చట్టంలో పెట్టాల. నాలాంటి వాళ్ళు మొదటి నుంచే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. చట్టానికి సవరణ చేయించండి, ఆ నల్లగొండ జిల్లా వెలుగుబడినటువంటి జిల్లాకి న్యాయం చేయండి, ఆ ఎస్ఎల్బిసిని కూడా చేర్చండి. కానీ 7 ఏళ్ళైనా కేసీఆర్ గారు ఆ చట్టానికి సవరించలేదు, ప్రతిపాదించలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. ఆయన తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడతారు. ఒకటి, మొన్న అర్ధరాత్రి మిత్రులందరూ చూస్తుంటారనుకుంటాను, ఆ బడ్జెట్ నోటిఫికేషన్ లో కూడా ఆ ఎస్ఎల్బిసి ఇవాళ ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలోనే ఇచ్చారు. తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనివా, కల్వకుర్తి, నెట్టంపాడు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ప్రాజెక్టుల కింద పెట్టారు. మరో తప్పేం చేశారు ఇప్పుడు అదనంగా? ప్రకాశం జిల్లా, కడప జిల్లాలో కొద్ది భాగం, నెల్లూరు జిల్లాలో కొద్ది భాగానికి ఉపయోగపడే వెలుగొండ ప్రాజెక్టును విభజన చట్టంలో పొందుపరిచిన ప్రాజెక్టు కాకుండా చేశారు. కేవలం ఆమోదించబడని ప్రాజెక్టు, ఆమోదం లేని ప్రాజెక్టు కింద పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కూడా విభజన చట్టంలో జాబితాలో ఉన్న ప్రాజెక్టుని సవరణ చేయించాలి. నిన్ననే డిమాండ్ చేశాను నేను. కొంతమంది ఉత్తరాలు కూడా రాశారు ఇప్పటికే శాసనసభ్యులు. ఇది ఒక భాగం, అంటే విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రాజెక్టుల సమస్య ముందు పరిష్కారం కావాలి. మిగుల జలాల ఆధారంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులు, తర్వాత విభజన చట్టంలో లేని ప్రాజెక్టులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విభజన చట్టంలో లేదు. మీరు అనుమతి తీసుకొని కట్టుకోండి అంటే 120 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని ప్రాజెక్టుతో కలిపి భగీరథ మరో ప్రాజెక్టు హైదరాబాద్ తాగునీటి పథకంతో కలిపి 140 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి కడుతున్నారు. ఉమ్మడి ప్రభుత్వం దూరాల నుంచి ప్రతిపాదిస్తే ఒక చిన్న ఎత్తిపోతల పథకం దాన్ని పక్కన పడేసి శ్రీశైలం దగ్గర నీళ్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడి నుంచి అయితే ఎక్కువ తోడేయించని రీడిజైన్ చేసి 2015లో పరిపాలన అనుమతించి, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం దాని నిర్మాణం చేపట్టింది. దానికి అనుమతి తీసుకొని కట్టుకోండి లేదా అక్రమ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబితే నాడు చంద్రబాబు నాయుడు గారు, నేటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిమాండ్ చేస్తే ఇదో మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు అని పోటీ పెడుతున్నారు. పోనీ అక్కడ వరకు ఆగితే మంచిదే, దాని కింద కొత్త సాగు లేదు. అక్కడ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి 800 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడే తోడేస్తారు మీరు. 825 అడుగుల నీటి మట్టంకే ఎడమ కాలంకి తీసుకెళ్తారు. కానీ 834 అడుగుల కనీస నీటి మట్టం శ్రీశైలం. ఆ 834 అడుగుల నీటి మట్టం కింద త్రాగునీటికి తప్ప సాగుకు, విద్యుత్ ఉత్పాదనకి నీటిని వినియోగించుకోవడానికి వీలు. కానీ ఇవాళ 796 అడుగుల నీటి మట్టం రాగానే జల విద్యుత్ మొదలుపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఏమయ్యా అని అడిగితే నాగార్జున సాగర్ దగ్గర, పులిచింతల దగ్గర అన్ని చోట్ల పోలీసులు పెట్టి జల విద్యుత్తులు చేస్తున్నారు. మాకు భవిష్యత్తులో ఇదే పరిస్థితి వస్తుందని ఊహించి మేము 800 అడుగుల నీటి మట్టం నుంచే తోడుకుంటాం. ఆ అంద్రేనివా, ఎస్ఆర్బిసి, గాలేరు నగరికని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. నేను డే 1 నుంచి చెప్పా, టీవీ చర్చల్లో, బయట ఇంటర్వ్యూలో, అనుమతి తీసుకొని కట్టండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే, కొత్త ఐకట్టు ఉన్నా లేకపోయినా, లేదా సమస్య సృష్టిస్తుందని అదే మాట ఇవాళ చెప్తున్నా. రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, ఇంకొకటి కానీ ఇంకోటి కానీ బచావ్ ట్రిబ్యునల్ నీళ్లు కేటాయించని, విభజన చట్టంలో పేర్కొనని మరే ప్రాజెక్టుకైనా సరే ఆ విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతనే, కేంద్ర జల సంఘం అనుమతి పొందిన తర్వాతనే, కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతి పొందిన తర్వాతనే కట్టుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర అంగీకరించి వచ్చారు.
డిపిఆర్లు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో మాట ఇచ్చేస్తే ఇవాళ 21 జూలైలో ఉన్నాం. 10 నెలలు గడిచిపోయింది. ఆ మాటను నిలబెట్టుకోలేదు. ఆ నిర్ణయానికి కట్టుబడి డిపిఆర్ సబ్మిట్ చేయలేదు ఇద్దరు ముఖ్యమంత్రులు. వీళ్ళకి బాధ్యత ఉన్నదా? అందుకని చిరికి గాలివానగా కృష్ణా జలాల సమస్య పెరుగుతుంది. ఈరోజు కేంద్రం నోటిఫై చేసింది, చట్టబద్ధమైంది. దాన్ని మనం సమర్థిస్తున్నాం. దూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్ని ప్రాజెక్టులు వాళ్ళ స్వాధీనంలోకి రావాలి. అలాగే తుంగభద్ర కింద, తుంగభద్ర దిగువ కాలువ, దిగువ కాలువ, కేసీ కెనాల్, రాజోలు బండ, ఎక్కడ దేనికి ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారో లెక్క కట్టాలి. ఆ బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా నీరు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి వినియోగించుకునే ఏర్పాటు పకడ్బందీగా బోర్డు చేయాలి. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోలీసుల పరిసర ప్రాంతాలకు పోకుండా విభజన చట్టంలోనే చెప్పారు. పారిశ్రామిక భద్రతా దళం చట్టం 1956 మేరకు వాళ్ళకు భద్రతా దళాలను కూడా ఏర్పాటు చేయమన్నారు. ఈరోజు ఏర్పాటు చేయదు. దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి నేను అడుగుతున్నాను. ఇక జిల్లాకి సంబంధించిన మాట 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. మీకు ఎంతమందికి